యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నవ్వులతో మొదలు పెట్టిన మీ రాదమ్మ. నా నవ్వుల కోసమే వీడియో చూస్తున్నాను అన్నారు కదా, అందుకని నవ్వేస్తూ చూపించేస్తాను మీకు. ఈరోజు ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తే పరిగెట్టుకుని వచ్చారు. చక్కగా ఎంత ప్రేమగా వచ్చేసారు వాళ్ళు. కేవలం నవ్వు కోసమే చూస్తామమ్మా మీ వీడియో అని చెప్తున్నారు. అలా కామెంట్స్ కూడా చాలా మంది చేస్తున్నారు. ఏమైనప్పటికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ, రేడియం పింక్ అండి, మధ్యలో అంతే చెక్స్ వచ్చిందండి, పైన కింద 50-50 బార్డర్స్. దీనికి చాలా అందమైన కాంబినేషన్ అన్నమాట ఈ రెండు, రేడియం పింక్కి వైలెట్ కలర్. ఇది కూడా 50-50 యాజ్ ఇట్ ఈస్గా కుట్టించేసుకోవచ్చు బ్లౌజ్. సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి. ఇది చాలా మంచిదండి. ఇందులో కూడా 2-3 క్వాలిటీస్ ఉంటాయని చెప్తున్నాను కదా. ప్యూర్లో కాకుండా కూడా మళ్ళీ క్వాలిటీస్ ఉంటాయి. ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి. ఇంకా ఇదొకటి చాలా అంటే చాలా బాగున్నాయి. ఈసారి కూడా ఎప్పటిలాగే మీ మనసు దోచేందుకు మీ ముందుకు వచ్చిన మీ రాదమ్మా. సిరాస్ని సారిస్తావు ఏంటి రాదమ్మా, హుషారుగా ఉన్నావు? నాకు తెలీదు, కెమెరా ముందుకు వస్తే అన్ని కబుర్లు అలా వచ్చేస్తాయి అన్నమాట. సంగతి బాగుంది కదా. చూడండి అసలు ఇది నేను ఒక్కదాన్ని చూస్తే ఎలాగా చెప్పండి. చూడండి అసలు దీని అందం, ఈ బ్లౌజ్ అందం చూడండి. వెరీ రేర్గా వస్తాయండి మనకి. అంత రోజెస్ బంచెస్ కింద డిజైన్ చేశారు. సేమ్ ఎగ్జాక్ట్ ఈ చీరకు మ్యాచ్ అయింది ఇది. అందుకని పింక్ అని గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది కదా. ఇంకా ఇది వైలెట్ కలర్. ఇది ఇక్కత్ డిజైన్ అండి, మనం ఇంతకు ముందు ఒకసారి ఇచ్చాము. సో వైలెట్ కలర్ లావెండర్ కలర్ అనొచ్చు. లావెండర్ కలర్ చెక్స్ వచ్చి పైన 50-50 బోర్డర్స్ వచ్చి కింద గ్యాప్ బోర్డర్ లాగా మనకి గ్యాప్లో ఈ ఇక్కత్ డిజైన్ చేశారు. చాలా అంటే చాలా హెవీ వర్క్ చేస్తారండి. ఇవి మీరు షోరూమ్లోకి వెళ్తే ఈజీగా 9-8-10 వేలు పైన, కానీ 9-8 లెక్కలు రాదమ్మా పైన, కానీ కింద రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. చెక్స్ గీతలతో మనకి పళ్ళు ఇచ్చేసారు. ఇంకా అందులోనే కంచి బోర్డర్స్, అవి కాదు ఇది కంచి బోర్డర్స్లో మిర్చి రెడ్, మంచి రెడ్ అండి. రెడ్ ఇంకా అసలు మనకి ఈ మధ్య రావట్లేదు. ఈ మంచి రెడ్లో పింకిష్ రెడ్లు వస్తున్నాయి, కానీ ఇది మనకి దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా. నేనైతే ఇలాంటి చీరలతోటే మేము ముందు సందడి చేస్తా. సిల్వర్ కలరు, కంచి బోర్డరు, రన్నింగ్ బ్లౌజ్, 50 బోర్డర్ లాగా పైన స్మాల్ బోర్డర్ వచ్చింది, గీతలేమో పళ్ళు వచ్చింది. ఎవరికైనా కావాలంటే బ్లౌజ్ కూడా సెట్ చేస్తాం. ఇది దానికి బ్లౌజ్ సెట్ చేసిన అండి. బోర్డరు కంచి బోర్డర్, ఇంత పెద్ద బోర్డర్ కదా, ఆ బోర్డర్ వేసుకుని కుట్టించుకుంటేనే చాలా అందంగా ఉంటుంది. అందుకని బ్లౌజ్ డిజైన్ చేయలేదు మేము. ఇది రాయల్ బ్లూకి పింక్ కలర్ అండి, రోజ్ పింక్. ఇది రోజ్ అంటే మళ్ళీ లైట్ కలర్, నిజంగా రోజెస్ ఉంటాయి కదా, నాటు గులాబీలు అంటారు, ఆ గులాబీల కలర్. నాటు 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 ఏవో పాటలు కూడా గుర్తొచ్చి అందుకే నవ్వుతున్నా. ఇవి లైన్స్ వచ్చిందండి, సిల్వర్ కలర్, పైన స్మాల్ బోర్డరు. స్మాల్ బోర్డర్లో కూడా అండి మనకి జనరల్గా మనం చిన్న చీరల బోర్డర్స్ డిఫరెంట్గా ఉంటాయండి. కడ్డీ బోర్డర్స్ లాగా కాకుండా ఇలా బోర్డర్ ఉంటుందండి. కానీ దీనిలో ఈ బోర్డర్కి వేరియేషన్ చూస్తారని చూపిస్తున్నా. ఈ బోర్డర్ చూసారా, కంచి బోర్డర్లో డిజైన్ చేసినట్టే చాలా, అసలు చాలా అందంగా డిజైన్ చేశారు. ఇంటర్లాకింగ్ అండి, బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. ఈ చీర కూడా నేను కట్టుకోవచ్చు. ఇది అనకూడదు అనుకుంటాను, అన్నీ నావి అని అనకూడదు అంటారు మా మమ్మీ. ఇదిగండి పింక్ బ్లౌజ్, పింక్ పళ్ళు, బోర్డర్లోని పైన కింద ఓన్లీ అంచు వరకే మనకి పింక్ ఇచ్చారండి. సారీ మొత్తం ఇలా వచ్చిందనమాట. అదనమాట సంగతి. ఇక్కడ ఒక్కటే పింక్ వచ్చిందండి, పైన మళ్ళీ పింక్ బోర్డర్ అంతా ఇవ్వలేదు. చాలా అఫీషియల్గా ఉంటుంది ఇది కట్టుకుంటే, చాలా అంటే చాలా. ఇంకా ఇందులోనే కంచి బోర్డర్స్లోనే ఇది కొంచెం హెవీగా వచ్చింది, చాలా బాగుంది. తీస్తే మడతలు పోతాయి. అమ్మ నేను విప్పను కదా, చూపించుకు అమ్మకు దాచేసుకో అనకండి. అయ్యో రాదమ్మా, చీరలు చూపించడం రావాలి, అందరూ చీరలు అమ్మడానికి తయారైపోతున్నారానండి. ఇది కరెక్ట్, బాగుంది కదా. మధ్యలో అంతా
చెక్స్ అండి, చాలా అందంగా ఇచ్చారు. బుటీస్ లాగా మ్యాంగోస్ డిజైన్ చేశారు. కంచి బోర్డర్స్ పైన కడ్డీ బోర్డర్ లా ఇచ్చి టెంపుల్ డిజైన్ కూడా బోర్డర్ లో ఇచ్చారు. ఒక రేంజ్ లో ఉంది. ఇది కంచిపట్టు చీర కాదు. నేను యాక్చువల్ గా ఒక చోటుకి వెళ్తే అక్కడికి వచ్చిన వాళ్ళంతా పెళ్లి వాళ్ళు ఎవరో అనుకుంటాను, అందరూ ఈ చీరలే కట్టుకుని వచ్చారు. వీటికి బెనారస్ బ్లౌజులు డిజైన్ చేసుకున్నారండి వాళ్ళు. ఆ పెళ్లి కూతురు కూడా ఇంకెంత ఆనందపడిపోతుందంటే, ఈ చీరతోటే పెళ్లి చేసేసుకోవచ్చు, అంత తేలిగ్గా ఉంది చీర అంటే డైలాగులు తెగనొచ్చేసినాయి నాకు. నేను మంగళగిరికి ఇంప్రెస్ అయిపోతున్నాను. ఇంతవరకు కంచిపట్టు చీర కట్టుకుంటేనే మంగళగిరి చీరలతో కూడా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన కంచి అండి స్టిఫ్నెస్ ఉంటుంది, కొంచెం వెయిట్ ఉంటాయి. కొంచెం కాదు, వెన్ కంపేర్డ్ విత్ మంగళగిరి సారీస్ చాలా వెయిట్ ఉంటాయి. ప్లస్ ఇది అట్రాక్షన్ వేరు, కంపేర్ చేయకూడదు. కానీ క్యాజువల్గా మనం చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇది పళ్ళు ఏమో వైట్ లోటస్లు ఇచ్చారండి. సారీ మొత్తం ఇచ్చిన డిజిటల్ ప్రింట్లో ఉన్నవే కలర్స్ మార్చి బ్లౌజ్ రెడ్, చాలా బాగుంది. ఇది బ్లౌజ్ ఏమో రెడ్ ఇలా వచ్చింది. నేను ఓపెన్ చేస్తే పాడవుతుందండి, చూడాలేమో. చీర అంతా ఇలా వచ్చింది, అలా నీళ్ళు అలా 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 వెళ్తా ఉంటే దాని మీద అన్ని రంగులు కలుపులు ఇప్పుడు పూయించేస్తున్నారు కదా గార్డెన్స్ లో. కుళ్ళు నాకు పెద్ద చెరువు వేసినా కూడా అన్ని పూలు పెట్టలేదండి. ఇందాక ఎవరితో వీడియో చూసాను, ఇంత టబ్బు, అందులో 4 పూలు మొగ్గలు. కానీ అండి కేర్ తీసుకోవాలండి, వాళ్ళు ఎంత కేర్ తీసుకుని ఉంటారు. రాడవే అబ్బాయి పట్టుకుని వచ్చాడు, కట్టర్ ఏదో పట్టుకుని వచ్చాడు, ఆ పాడైపోయిన ఆకులు అవి కట్ చేసుకోవడానికి. మంది ఎలాగ వారానికి ఒకసారి పూలు ఉన్నాయని వెళ్ళి అటు చూస్తాను. మరి ఎక్కడ పూస్తే ఎరువులు ఏమని ఇస్తే మా వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. కుళ్ళు కాదులే, ఊరికినే ఆనందపడ్డాను నిజం చెప్పాలంటే. అది నిజం అన్నమాట. ఇదొక చీర డిజిటల్ ప్రింట్, అందులోనే డిజిటల్ ప్రింట్లోనే ఇంకొక కలరు, కాఫీ కలర్కి ఎల్లో అండి. అమ్మాయిలు డిజైన్స్ మన దగ్గర అప్పుడప్పుడు వెళ్తే అప్పుడప్పుడు వెళ్ళవు. చాలా అంటే చాలా బాగుంది, కాంబినేషన్కి పడ్డాను నేను. ఇదిగో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. అమ్మాయిలు కట్టుకునే వాళ్ళే చూసుకోండి, లేదంటే చూడకండి కూడా వేస్ట్. అప్పుడు ఏమైనా కబుర్లు ఉంటే చెప్పుకోండి. ఈ చీర చూపించినంత సేపు. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఈ ఎల్లో బ్లౌజ్ వేసుకుని కాఫీ కలర్, నేను ఇప్పుడు అన్నీ కట్టేస్తున్నాను కదా, అందుకని నేను ఇది వరకు కొంచెం లిమిటెడ్గా ఉండేదాన్ని అండి. డిజైన్స్ అసలు ఇష్టపడేదాన్ని కాదు, ఓన్లీ ప్లెయిన్. ఇగో అప్పటివే ఇవన్నీ ప్లెయిన్ అనేదాన్ని. ఇప్పుడు ప్లెయిన్ మన డిజైన్ అందం, డిజిటల్ ప్రింట్స్ అని చాలా, వీటి అందం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కొంత టైం పట్టేస్తుంది అన్నమాట నాకు చీరలు విలువ తెలియాలంటే, డిజైన్స్ విలువ తెలియాలంటే. కాదు, చీరలు అమ్మాల్సి వచ్చింది. ఇది నిజం, చీరలు అమ్మితే కానీ ఇలా చూస్తూ ఉంటే కానీ అర్థం కాలే. బ్లాక్ మీద వైట్ డాట్స్ ఇచ్చారండి, పోల్కి డాట్స్ అంటున్నారు కదా, దీనికి పింక్ కలర్ కలంకరీ ప్రింట్ లాగా ఇచ్చారు. ఇది పళ్ళులో ఇచ్చిన ప్రింట్ని స్మాల్ సైజ్ చేసి నెమళ్ళు అన్ని చిన్న సైజ్ కింద చేసి బ్లౌజ్లో ఇచ్చారు. డిఫరెంట్గా కనిపించిందండి, రెగ్యులర్గా కాకుండా నాకు ఇది, అందుకని తీసుకోవడం జరిగింది. ఇందులో అన్ని బ్లాకే వచ్చినాయి నాకు తెలిసి. నాకు ఇది నచ్చింది అందుకనే తెచ్చాను. ఎవరికైనా నచ్చితే ఫోటోలు పెట్టండి. ఫోటోలు నన్ను మళ్ళీ పెట్టమని అడగొద్దండి, నేను పెట్టనండి. ఇలా కూడా అమ్ముకుంటారా చీరలు? నాకు అవ్వదండి, నేను ఎక్కడో ఉంటాను, ఈ రూమ్ ఇక్కడ ఉంటుంది. అదనమాట సంగతి, అది నిజం. అందుకే నేను మీరాదమ్మా అంతే, కాకా పట్టేస్తుంది మిమ్మల్ని, ఎవరికి కోపం రాకుండా. ఇదిగో ఇది మంచి బ్లూ అండి. ఇది సర్ఫ్ కాదు, ఏం బ్లూ అంటే నెమలికం కాదండి, అసలు ఈ బ్లూ చెప్పలేను. ఇదే బ్లూ, ఇదే బ్లూకి హాఫ్ వైట్ కాంబినేషన్లో బాల్ వర్క్ బ్లౌజ్ డిజైన్ చేశారు. చాలా అంటే చాలా తేలిగ్గా ఉంటున్నాయండి. అసలు కట్టుకున్నామా లేదా అన్నంత అందంగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే నేను కంచిపట్లు కట్టి ఉన్నాను కదా, ఇవి కడితే ఇంత తేలిగ్గా చీరలు నేను ఎప్పుడు ట్రై చేయలేదేంటి అనిపించి ఇలాగా ఫీల్ అవుతున్నాను. మంగళగిరి, ఎస్పెషల్లీ మంగళగిరి అండి. కొన్ని ఉంటాయి మనకి ప్యూర్ సిల్క్లని, బిన్ని సిల్క్ మళ్ళీ బరువు ఉంటుందండి. క్రేప్స్
జార్జెట్స్ కూడా బరువులు అటు ఇటుగా రావచ్చు. ఇది చెక్స్ వచ్చిందండి మంగళగిరి. బ్లౌజు అప్లిక్ వర్క్ చేశారు, చాలా బాగుంది. దానిపైన మళ్ళీ డిజైన్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది, చాలా స్టైలిష్గా ఉంది. ఇప్పటి వరకు మంగళగిరి ఎవరు కొనుక్కోని వాళ్ళు ఉండి ఎదురు చూస్తూ ఉన్నారు అనుకో, కొంతమంది అన్నారు. సో స్కాలప్ బోర్డర్స్ అండి, ఇది ఆలోచించకుండా కొనేసుకోండి, చాలా బాగుంది. బ్లౌజ్లో అండి మనకి హ్యాండ్స్కి ఇదొకట ఫ్లేవర్ చూద్దాం. నేను అలా చూస్తాను, కళ్ళు స్కాన్ చేస్తా ఉంటే అక్కడ ఏం కలర్స్ బాగున్నాయో ఓపెన్ చేయను, అలా తెచ్చేసుకుంటా. రెండే వచ్చినాయండి. ఓన్లీ హ్యాండ్స్కి ఇది వేసుకుని కొంచెం ఇక్కడ ప్రింట్ అది పడినట్టుంది, పర్వాలేదు. ఇవన్నీ కామన్ ఇందులో చీరలు హ్యాండ్లూమ్స్లో. ఇదిగో ఇక్కడ చిన్న ఇలా పెయింట్లా పడింది, ఇష్టం ఉన్న వాళ్ళే తీసుకుందరు కానీ, ఓకేనా? లేదంటే నేను కట్టుకుంటాను. ఫ్యాషన్గానే ఉంటున్నాయి కదా ఇవి, నేను ఒకటే కట్టుకున్నాను ఇందులో. రాదమ్మ అన్నం లేట్గా తిన్నది చూసారా. నేను ఇంకోటి చెప్తున్నాను, చీరల మధ్యలో కబుర్లు చెప్తున్నాను అనొద్దు, చెప్తాను వినేయండి. చూడండి, ఇది గ్రీన్కి ప్యారెట్ గ్రీన్, సారీ ఆరెంజ్కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో నిలువు గీతల్లో ఇలా నీట్గా చేసిన వర్క్తో ఈ బ్లౌజ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నా బుగ్గలు వచ్చినాయా, బాగా కనిపిస్తున్నానా ఇలా ఇలా రౌండ్గా? ఎందుకు అనుకుంటున్నారా? తినేసి కాదు, టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుందండి. మొత్తంగా నేను ఒక దగ్గర 2-3 ఇయర్స్ నుంచి హాస్నితో బతకడం మొదలుపెట్టి, పొలిటికల్ అనుకుంటే తిరిగినంతకాలం బాగానే తిరిగేశాను, కానీ ఈ మధ్య పూజల్లో పడిపోయిన దగ్గర నుంచి అన్నీ వదిలేసి మొత్తంగా ఈ మహా అయితే ఈ చీరలు అంతే తప్పితే ఇంకే పని చేయట్లేదు నేను. సో బయట తిరిగినంతసేపు వాకింగ్, పొలిటికల్గా అయితే బాగా వాక్ చేశానండి. నా వాకింగ్ అంతా చూడాలంటే ఫేస్బుక్లోకి వెళ్తే రాదమ్మ ఇంత వాక్ చేశారా మీరు అని అడుగుతారు అనమాట. సో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. 45 దాటిన తర్వాత ఉమెన్ అంతా చాలా జాగ్రత్తగా ఉండండి, నడవాలి, వాకింగ్ చేయండి. రోడ్ల మీద కుక్కలు ఎక్కువ తిరుగుతున్నాయి, ఇంట్లో చిన్న మెషిన్ కొనుక్కొని పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది. నాకు అన్ని వండి కూడా నేను నెగ్లెక్ట్ చేసి మొత్తం చాలా అసలు కాళ్ళు నడలేనట్టు అయిపోయాను, చాలా సఫర్ అయిపోయాను. ప్రస్తుతానికి టాబ్లెట్స్ మీద ఉన్నాను. వైటమిన్ డెఫిషియన్సీ లేదంటే టెస్ట్లు చేయించాలన్నారు, నో. అందరినీ ముట్టుకోవాల్సి వస్తుందని నేను నో అన్నాను. అది కుదరట్లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ముట్టుకోనంటే కుదరదు కదా. సో పూజలు కొంచెం తగ్గించుకుని హెల్త్ చూసుకోవాలన్న దీని మీదకి నేను వచ్చాను. చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మనం రెస్పాన్సిబిలిటీ హౌస్ మొత్తం ఉమెన్ మీదే ఉంటుంది. సో మన గురించి మనం చూసుకోకపోతే వాళ్ళు పట్టించుకోరు మనల్ని. ఇప్పుడు డాక్టర్ గారి మీద కంప్లైంట్, వాళ్ళు మనల్లో ఉంటారు, మనం ఏదో బాగున్నాం అన్ని వాళ్ళకి మన విషయాలు చెప్పాలని కూడా మనం అనుకోం, బాగానే ఉన్నామని వాళ్ళు అనుకుంటారు. సో మనం హెల్త్ చూసుకుందాం, హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఏమో ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు అని అనిపించేస్తుంది నాకు సడన్గా. మళ్ళీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, అవన్నీ చెప్పను కానీ కొంచెం జాగ్రత్త తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. హెల్త్ చాలా ఇంపార్టెంట్. మనం ఈ జన్మలోనే అమ్మ దగ్గరికి చేరిపోవాలి అని అన్నా కూడా మన హెల్త్ మనకు పర్మిట్ చేయాలి కదా. నాకు ఏ కోరికలు లేవు అని అనొద్దు, నాకు కోరికలు ఉన్నాయి, నా హెల్త్ అంతా బాగుండాలి, నేను ఈ జన్మలోనే అమ్మ దగ్గరికి చేరాలి. సో కొంచెం జాగ్రత్త తీసుకోండి అని చెప్పాలనిపించింది. చాలా మంది ఉమెన్ ఉన్నారు కదా, ఏదో బతికేయద్దు, తిని పడుకుని ఏదో గడిచిపోతుంది రోజు అని అనుకోవద్దు. రోజు వాకింగ్, బాడీకి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. మనం వైటమిన్ డెఫిషియన్సీ రాకుండా చూసుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ ఖచ్చితంగా తినండి, పాలు ఏదో విధంగా బాడీకి అందిలాగా చూసుకోండి. మీరు అదమ్మ. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసుకోండి. ఇది చుడిదార్ అండి, మంగళగిరి ప్యూర్ అండి, ఇది హ్యాండ్లూమ్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ఇంతకు ముందు వచ్చింది కూడా ఎవరు తీసుకున్నారు, దానిలో కలర్స్ అడిగారు, ఇంకొకరు ఇద్దరు అడిగితే నేను సమాధానం, నేను ఫోటోలు పెట్టిందో తీసుకోరండి, ఇది నిజం. అయ్యో అమ్ముకోవడం రావట్లేదు ఈ రాధమ్మకి. ఇది బాటమ్ అండి, ప్యాంట్, ఇదిగో
ఇది చున్నీ, ఈ 2 కలర్స్ వచ్చింది. ఇది టాప్ వచ్చింది, కంచి బోర్డర్స్ లాగా వచ్చింది, చాలా బాగుంది. ఇది పార్టీ వేర్. మన పిల్లలు లంగా ఓణీలు వేసుకోలేని పిల్లలు ఎవరైనా ఉంటే ఇవి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలండి. మంగళగిరి ఎప్పుడైనా సరే మెయింటెనెన్స్ తెలియాలండి, కొంచెం జాగ్రత్తగానే వాడుకోండి. ఇది లంగా ఓణియే, ఇవి 2 సార్లు వచ్చినట్టున్నాయి. 2 ఒక్కొక్కసారి నాకు బాగా నచ్చినాయి 2. చూడు, ఓపెన్ చేసి వస్తున్నానా, పర్లేదా? చూడండి ఎంత బాగుందో, పిచ్చివాయి తిట్టడే మ్యూజిక్ మాత్రం బాగుంటుంది లేదు నాకు, చాలా బాగుంది. ఇదిగో ఎవరు ఇది, మనం డిజైన్ చేసుకుంటే విడివిడిగా ఏ లంగా కావాలంటే ఆ లంగా. దీని బ్లౌజ్ కూడా చూపిస్తానే, ఎలా అండి, చూడాల్సిందే, ఇది చూసి తీరాల్సింది. ఇదిగో ఇది నేను డిజైన్ చేసింది మీకు చూపించాను, అందులోనే ఇది ఇంకొక కలర్. ఇదిగో దీని ఓణి ఒక రేంజ్ అండి. ఇది చాలా మంది అడిగారు అమ్మకు కట్టినప్పుడు. ఇది మాత్రం కొత్తది కదా, కొంచెం ప్రైస్ ఉంటుంది. అమ్మకు కట్టినప్పుడు నేను కొన్న ప్రైస్ కంటే తగ్గించబడుతుంది. ఈ నేను ఇచ్చేటప్పుడు మాత్రం, అమ్మేటప్పుడు మాత్రం ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది కూడా మీకు ఎవరికైనా వెళ్ళిపోతే అమ్మది, లే తర్వాత నేను కూడా కట్టుకోవడానికి లంగా ఓణీలు మా టైంలో లేవండి ఇంత అందంగా. ఇప్పుడు చాలా మంది పెద్దోళ్ళు వేసేసుకుంటున్నారులే, నేను వేసుకోలేను, అలాగా వేసేసుకోవచ్చు, ఏముంది. ఇది బ్లాక్ అండి, పట్టు బై కాటన్, కాటన్ బై పట్టు అంటారు. నేనే పట్టు బై కాటన్ అని ఫస్ట్ ముందు పట్టు వచ్చేస్తుంది, కానీ వాళ్ళు కాటన్ బై పట్టు అనే చెప్తున్నారు. వైట్ కి బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది కూడా చూసారా, పీకేస్తున్నాయి నా గాజులు. నేను కొంచెం తక్కువ వేసుకోవాలి ఈసారి నుంచి. ఇదిగో ఏ వేసుకున్నా అలాగే ఉంది, ప్రాబ్లం. బాగుంది కదా, చాలా బాగుంది. ఇంతే, రన్నింగ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. ఇంక నేను చూపించేస్తాలే. మంగళగిరి చీరలతో మీ ముందుకు వచ్చి సందడి చేస్తున్న రాదమ్మా, ఆడుకుంటున్న రాదమ్మా. ఇదిగో మిర్చి రెడ్, మెరూన్ రెడ్ అండి, మిర్చి రెడ్ కాదు మెరూన్ రెడ్. చీర అంతా ఇది చాలా అంటే చాలా బాగుంటున్నాయండి. ఇవి బాటిక్ ప్రింట్స్, షిబోరి బాటిక్ 2 కలిసి ఉన్నాయండి. సెకండ్ లాస్ట్ బెంచర్స్ ఎప్పుడు కాపీలు కొడతారండి. రాదమ్మ ఫస్ట్ బెంచ్ లో కూర్చుని కాపీ కొట్ట. ఏంటి అసలు నీ గోల ఏంటి, దిల్లాకి చచ్చిపోతున్నావు అని పెట్టిందండి ఎవరో, కాబట్టి నా గోల అంటుంది. ఇదిగో నేను ఇలాగే ఉంటాను, నేను ఇంతే. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావమ్మా అని పెట్టింది. నేను ఏమనుకోవాలో అర్థం కాలేదు. నా గురించి నేను ఏమనుకో, ఓ ఎమ్మెల్యేని అవ్వాలనుకున్నాను, డాక్టర్ని అవ్వాలనుకున్నాను, ఏమీ అవ్వలేదు. ఇంకో చీరలు అమ్ముతున్నాను, మధ్యలో అమ్మని చూసుకుంటున్నాను. ఈ 2 నా ప్రస్తుత ప్రయారిటీ డ్యూటీస్ అండి. పింకిష్ రెడ్ అండి, ఇది ప్యూర్ రెడ్ కాదు, కొంచెం ప్యూర్ రెడ్లు కూడా రావట్లేదు ఎందుకనో. దీనికి బ్లౌజ్ ఇది రన్నింగ్ లోనే మీరు కట్ చేసుకోవచ్చు. మేమైతే ఇలా మ్యాచ్ చేసాము, చాలా బాగుంటున్నాయండి. ఇలా మ్యాచ్ చేసుకుని వేసుకుంటుంటే నాకైతే నచ్చుతున్నాయి, అందుకని నేను కుట్టించుకుంటున్నాను ఎక్కువ. మీకు కూడా అలాగే సెట్ చేసేస్తున్నా. ఇది వైట్ అండి, వైట్ 50-50 బోర్డర్స్, రన్నింగ్ బ్లౌజ్, వైట్కి వైటే ఇస్తాడు. దీనికి బ్లౌజ్ అయితే ఇది చాలా బాగా సెట్ అయ్యింది, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడేనానండి నేను అంటాను కదా, విప్పి చూస్తేనే తెలుస్తుంది. అలా ఓవరాల్గా ఆ స్కాన్ చేసిన కూడా ఒక్కొక్కసారి తీసుకొచ్చినప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. ఇవి కుట్టించుకుంటే ఇంకా అందంగా ఉంటున్నాయండి, వంట మీదకి వచ్చాక ఇంకా అందంగా ఉంటున్నాయి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకో ఆరెంజ్, నేను ఆరెంజ్లు ఎక్కువ తెచ్చుకున్నాను. ఇది ప్లెయిన్ ఆరెంజ్ అండి, దీనిలో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. మీరు కావాలంటే వర్క్ ఏమైనా సింపుల్గా చేయించుకోవచ్చు, లేదంటే డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇలా సెట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇదిగోండి. సో ఇవి ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసుకెట్టండి, చాలా కరెక్ట్గా మ్యాచ్ అయినాయి. ఎక్కువసేపు చూపించేస్తున్నానా, బోర్డ్ కొట్టిస్తున్నానా? ఇవండి కంచి బోర్డర్స్, నాకు బాగా నచ్చుతాయి ఇవి. ఇందులో చాలా కలర్స్ వచ్చినాయి, కానీ నేను మాత్రం ఇదే తెచ్చాను. ఇదే బ్లౌజ్ వేసుకోవాలి దీనికి. డిజిటల్ ప్రింట్ కూడా దీనికి సేమ్ దొరికితే మ్యాచ్ చేసుకోవచ్చు, కానీ ఇది వేసుకుంటేనే చాలా అందం వచ్చేస్తుంది. బ్లౌజ్ పళ్ళు ఒకే కలర్ ఇచ్చారు, కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. శారీ మొత్తం మాత్రం ఇలా వచ్చిందండి, కాంబినేషన్ మీకు ఇలా కనిపిస్తుంది. ఈ
ప్యారెట్ గ్రీన్ కానీ రేడియం గ్రీన్ కానీ అనొచ్చు. కడ్డీ బోర్డర్స్ లాగే ఇచ్చారు, పైన టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఆ బోర్డర్స్ లో కూడా చాలా అందంగా అనిపించింది. ఇందులో వెరీ రేర్ గా వస్తున్నాయి ఇలాగ కాంట్రాస్ట్. జనరల్ గా సింగిల్ కలర్ వచ్చేస్తుందండి మనకి, ప్యూర్ హ్యాండ్లూమ్స్. అందుకనే ప్రైస్ అని అనకూడదండి. బయట ఎవరి దగ్గరికైనా ఎక్కువ చూసుకుని మన ప్రైస్ అవునో కాదో మీరే చెప్పండి. విసిగిపోయింది రాదమ్మా. అమ్మయ్య, ఇదిగో పింక్, బేబీ పింక్కి చాలా అంటే చాలా బాగుంది. ఇది వైన్ కలర్ మీద పింక్, బేబీ పింక్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఇదిగో అండి, ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్. ఇంకా ఉన్నాయి రోయ్. ఇది అయితే మీది లేకపోతే నాది. ఎందుకో ఇది నన్ను చూస్తుంది అప్పుడే 2 సార్లు నుంచి. నేను ఆల్రెడీ 2-3 కుట్టించేసాను కదా. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కత్తండి డిజైన్ చూడండి, బ్లాక్ పైన చిన్న బోర్డరు ఇలా వచ్చిందండి. గ్యాప్ బోర్డర్స్ వచ్చింది. బ్లాక్ ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే మీకు ఎప్పుడైనా సరే. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజు మెరూన్ ఇటుక కలర్ వచ్చింది అనుకోవచ్చు. ఈ చిన్న వేరియేషన్ వచ్చింది, అది బ్లూ వచ్చింది కదా, ఇది వైలెట్ మిక్సింగ్ లాగా వచ్చింది. చాలా బాగుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసుకొచ్చాను. బ్రౌన్ అండి, డార్క్ బ్రౌన్, బ్లాకిష్ బ్రౌన్ లా కనిపిస్తుంది. దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ లెమన్ ఎల్లో అనొచ్చు. ఇది లైట్ ఎల్లో అండి. బ్లౌజ్ అసలు ఎలా ఉందంటే క్లాత్ క్రేప్ లాగా ఉందండి, అంత బాగుంది. ఇది మంగళగిరి, చిన్న బోర్డర్స్ ఇచ్చారు, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసుకెట్టు. ఇంకా ఇవి కూడా లేటెస్ట్ అండి. ఇప్పుడు నేనే చూపిస్తున్నాను, ఇంకెవరు గొప్పలు కొట్టుకుంటున్నారా అదమ్మా. ఇది డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి, డిజిటల్ ప్రింట్ పళ్ళు రెండు ఒకటే వచ్చింది. బ్లూ అండి, ఇది సీ బ్లూ అనొచ్చు. దీనికి లెమన్ ఎల్లో నిల్లు గీతలతోటి, సిల్వర్ కలర్ గీతలతోటి శారీ మొత్తం మనకి ఇది వస్తుందండి. ఇదన్నమాట సంగతి. శారీ మొత్తం ఇది వస్తుంది, డిజిటల్ ప్రింట్. ఈ కలర్ బ్లౌజ్ పళ్ళు వస్తాయి. ఒక రేంజ్ అండి. ఇది కట్టుకుంటే చాలా తేలిగ్గా హాయిగా ఉంటాయి. ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు అలా కట్టుకుని వచ్చి తీసేసి ఇస్త్రీ చేంజ్ చేసుకుని వస్తే ఇక్కడే పెట్టుకుని ఇలా అలా అనేసుకుని 4 మడతల మీద హ్యాంగర్ కేసేసుకుని మళ్ళీ 2-3 సార్లు అలా మెయింటైన్ చేసుకుంటే ఏం అవ్వటం లేదు. అయినా ఎందుకు ఊరుకుని నాకు తెలియక వాష్ చేసేసుకుని అన్ని పాడు చేసేసుకున్నాను. ఒక్కొక్కసారి కట్టడం, వాష్ చేసేయటం దెబ్బేసినాయి. ఇది నాకు ఉందండి సేమ్. అంటే బ్లౌజ్ వేరు, నాకు వైలెట్ కలర్. ఇది కొంచెం వైలెట్లోనే బ్లూ, రాయల్ బ్లూ మిక్స్ లాగా వచ్చింది. ఇది డిఫరెంట్గా వచ్చింది. ఈ బ్లౌజ్ ప్రింట్ కూడా మనం ఇప్పటివరకు ఇవ్వలేదు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసుకోవచ్చు. ఇంకా లాస్ట్ అయిపోయిందా? ఇంకా ఉన్నాయండో, ఇంకొకటి ఉంది. ఇది ఈ కలర్ నేను ఇందాక ఒకటి చూపించాను కదా, దానిలోనే ఇది ప్లెయిన్ శారీకి ఇది ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అండి. బ్లౌజ్ అంటే మ్యాచింగ్ లీవ్స్ వచ్చినాయి. ఇది పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇది లాస్ట్ ఈ రోజుకి. మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఈ వీడియో రిలీజ్ అవ్వకుండానే మళ్ళీ మేము ముందుకు వస్తానని చెప్తున్నానా. ఇది మెరూన్ రెడ్ అండి. మెరూన్ రెడ్కి బ్లౌజు పళ్ళు కాంట్రాస్ట్ అనొచ్చు. వెరీ రేర్గా వస్తాయి కదా ఇలాగా. అంటేనే ఇవాళ 2-3 చూపించాను. ఎతుకుతానండి నేను, అలా దొరుకుతాయేమో అని. చీర అంతా ఇలా వచ్చింది, సిల్వర్ కలర్ లైన్స్, యాంటిక్ లైన్స్ లాగా వచ్చింది. శారీ మొత్తం ఇలా డల్గా ఉంది. కానీ ఎక్కువ ఉన్న చీరలు ఉన్నప్పుడు మంగళగిరి దీనికి ఈ కలర్ డిఫరెంట్ కలర్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ టైం మాత్రం కొనుక్కునే వాళ్ళు అంత అవసరం లేదు. డల్ ఈ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే చూసుకోండి. ముందే చెప్పేసా, నేను ఇలా అనుకోలేదమ్మా అని అన్నట్టు. ఇదిగో ఇంతే చీరలతో మేము ముందు నుంచి సెల్ తీసుకుంటాం. మీరు అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్.